ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అక్కడే 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 3 కాలేజీలు మనకే ఉన్నాయి. 3 కాలేజీల నుంచి మన పిల్లలు ఎందరు బయటకు వస్తున్నారు? ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. దానిలో 90% స్టూడెంట్స్ అంతా అమ్మాయిలు. అమ్మలనండి. ఎంత సౌమ్యంగా, ఎంత సున్నితంగా, కాదు నాన్న ఇలా చేయని చెప్పగలిగేటువంటి పర్సన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా బయటకు వచ్చేస్తున్నారు. రాబోయే 10-15 సంవత్సరాల్లో వాళ్ళు మనకి ఎందరంటే అందరు అందుబాటులో రాగలిగేటువంటి వాతావరణం ఒకటి ఏర్పడతా ఉంది. ఇంకా అలాంటివి పెరుగుతూ ఉన్నాయి. ఈ దశలో మనం చేయాల్సింది ఒకటే, ఏమిటంటే వాళ్ళకి ఏ చైతన్యం అయితే ప్రజలకు లేదో అది అందించగలిగితే మాత్రమే వాళ్ళ నాలెడ్జ్ని ప్రజలు వాడుకుంటారు. అలా కాకపోతే ఏమైపోతారంటే, ఒక సీనియర్ ఎంఎస్ నాతో మాట్లాడుతూ అన్నారు. ఏమనంటే, ఏంటి సార్ ప్రకృతి వైద్యానికి 5.5 ఏళ్ళ అని నవ్వారు. నేనేం నవ్వగలను? అవునండి అంటే, ఎందుకు సార్ వాళ్ళకి అది చేసొచ్చి కూడా వాళ్ళు పెట్టుకునేది మసాజ్ సెంటరే కాదన్నారు. చాలా కష్టం అనిపించింది. సారవగాహన అది కావచ్చు, ఆయన మంచివారు. ఆయన దగ్గర దగ్గర 3-4 వేల ఆపరేషన్లు చేసినటువంటి మంచి ఎంఎస్, వ్యక్తిగా చాలా మంచాడు. కాబట్టి నేనేం అనలేను. కానీ మనసులో నాకు ఎంత కష్టంగా ఉందో మీరందరూ దాన్ని రిసీవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.